నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పోలప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన బంగారు కెరటాలు ధారావాహికం నుండి 2వ భాగం వినేద్దామండి. మగపెళ్లి వారి బళ్ళు కదిలాయి. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును ఊరు దాటేదాకా మేళతాళాలతో పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగించి తర్వాత ఇద్దరూ పల్లకి దిగి టాంగాలో రావటానికి, వెనకాలే ఖాళీ పల్లకి అనుసరించడానికి, తిరిగి గోపాలపురంలోకి ప్రవేశించబోయే ముందు వధూవరులు ఇద్దరూ టాంగా దిగి పల్లకి ఎక్కి ఆ ఊళ్ళో ఊరేగటానికి ఏర్పాట్లు చేసి అంకరాజు గారు తన మువ్వల బండి ఎక్కి బయలుదేరండి అన్నాడు. పెళ్లివారి బళ్ళు వెళ్తున్నాయి. ఊరు దాటాక వధూవరులు ఎక్కి కూర్చున్న టాంగా కూడా ఆ బళ్లతోటే నెమ్మదిగా వెళ్తోంది. ముందు గుర్రం దగ్గర టాంగా తోలుతున్న బండివాడు టాంగా లోపల కృష్ణవేణి బలరామూర్తిను అన్నింటిలాగే బోసిగా ఉంచేయకుండా తన టాంగాకు ఠాణేదారైన తన హోదాకి తగ్గట్టు అదనపు హంగులు సమకూర్చారు అంకరాజు గారు. ఆ హంగుల్లో సిల్కు పరదాల ఏర్పాటు ఒకటి. అటు ఇటు పరదాలు దింపేస్తే లోపల కూర్చున్న వాళ్ళు బయటికి కనిపించరు. అప్పుడు వధూవరులైన కృష్ణవేణికి బలరామూర్తికి అలాంటి ఏకాంతమే లభించింది. అయితే 13 ఏళ్ళైనా పూర్తిగా నిండని ముగ్ధ బాలిక కృష్ణవేణి. బలరామూర్తికి 20 ఏళ్ళు నిండాయి, కానీ సరసాలు సరాగాలు తెలియని వ్యక్తే అతనును. ఇద్దరూ చిన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళును. అయినా ఏదో తెలియని ఆతృత, ఆందోళన, తడబాటు, తత్తరపాటు, వీటితో పాటు ఓ ఇష్టం, సరదా, సంతోషమును. ఆమె ఎటో చూస్తోంది కదా అని అతను ఆమె కేసు కన్నార్పకుండా చూస్తున్నాడు. చటుక్కున ఆమె ఇటు తిరిగేసరికి అతను వెంటనే తన దృష్టి మారల్చుకున్నాడు. ఆమె నవ్వింది. అతను నవ్వేశాడు. అవును, మీ నాన్నగారిని నాన్నగారు అనకుండా బాబాయ్ గారని పిలుస్తావేమిటి అడిగాడు. కృష్ణవేణి మాట్లాడలేదు. నీకు మాటలు రావా? మీరు పెళ్లికి తరలి వచ్చేటప్పుడు పల్లకీలో కాకుండా టాంగాలే వచ్చారేం? కృష్ణవేణి అడిగింది. ఎవరు చెప్పారు? మా బంధువులు వాళ్ళు అనుకున్నారు. పల్లకీలో ఊరేగి రావాలి కదా. ఈ పెళ్ళి 5 రోజులు ఏదో ఒక పూట పల్లకీలో ఊరేగుతూనే ఉన్నాం కదా అన్నాడు బలరామూర్తి. మరి ఇప్పుడు టాంగాలోనే వెళ్తున్నాము, పల్లకీలో వెళ్ళొచ్చుగా అడిగింది. బలరామూర్తి నవ్వాడు. అదా నీ అనుమానం? అయితే విను. ఊళ్ళో అయితే పల్లకీ కానీ ఓ ఊరు నుంచి మరొక ఊరు టాంగాలోనే వెళ్ళటం. ఒక్కొక్క ఇంటి అలవాటు ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నాడు. అవును కదా, మా ఇంటి అలవాటు నాన్నగారిని బాబాయ్ గారు అని పిలవటం. ఎంత చమత్కారంగా చెప్పింది జవాబు. మొదట ఆశ్చర్యపోయి తర్వాత ముచ్చటపడ్డాడు. ఎదురుగా ఉన్న పట్టుపరుపు సీటు మీద కూర్చున్నవాడల్లా లేచి ఆమె పక్కకే వచ్చి కూర్చున్నాడు. ఆమె తత్తరపడి కొంచెం దూరంగా జరిగింది. కంగారు పడుకు, కొరుక్కుని తినేయంలే, వలపంతా కళ్ళల్లోకి తెచ్చుకుని తీయగా చూస్తూ అన్నాడు. ఇంతలో కృష్ణవేణి ధైర్యం తెచ్చుకుని, తినేస్తారని కాదు, భయపడింది అంది. మరెందుకుట అంటూ మరింత దగ్గరకు జరిగి సుతారంగా కౌగిలించుకున్నాడు బలరామూర్తి. ఆ కౌగిలిలో కరిగే సెలయేరి అయిందో, లేక అతని అంతరంగంలో ఓ మధుర తరంగా ఇమిడిపోయిందో. కొంతసేపు కాలం స్తంభించింది. టాంగా వెలుపల గుర్రపు డెక్కల శబ్దం, టాంగాలో నిశ్శబ్దం. ఇంతలో మన ఊరు వచ్చాం అబ్బాయి గారు అన్నాడు టాంగా తోలేవాడు పరదాల అవతల నుంచి. పరదాల లోపల ఉన్న పడుచు జంట ఈ లోకంలోకి వచ్చింది. టాంగా దిగి పల్లకి ఎక్కి గోపాలపురం ఊళ్ళో 4 వీధులు తిరిగి ఇంటికి చేరుకునేసరికి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి దిష్టి తీయటం కోసం ఎర్రనీళ్లు సిద్ధం చేసింది బలరామూర్తి తల్లి లక్ష్మీదేవమ్మ. దిష్టి తీయటం అయ్యాక కోడలికి హారతిచ్చి లోపలికి నడిపించుకుని వస్తూ, ముందు కుడికాలు పెట్టు అంది. కానీ అప్పటికే అక్కడికి చేరిన 5-6 ఆడపిల్లలు గట్టిగా అరిచారు. గడప దాటి లోపలికి రావడానికి వీల్లేదని. అందరూ విస్తుపోయారు. అంతలోనే ఆ పడుచు కత్తెలందరూ కలకలా నవ్వుతూ, పేర్లు చెప్తేనే లోపలికి రానిచ్చేది అన్నారు. అవునవును నిజమే అంటూ పెద్దవాళ్ళు కూడా వంతపాడారు. బతిమాలించుకుని చివరికి ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పారు. పేర్లు తమాషాగా కుదిరాయి బలరామకృష్ణులు అంటూ గట్టిగా అరిచాడు కొంటి కుర్రాడు. అందరూ పకపక నవ్వేశారు. ఆనందోత్సాహాల మధ్య కొత్త కోడలు, ఆ ఇంటి 5వ కోడలు కృష్ణవేణి గృహప్రవేశం చేసింది. కృష్ణవేణికి పెళ్లి నాటికి 13 ఏళ్ళు పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు కాపురానికి వచ్చేసరికి 16 నుండి 17 వస్తుంది. కాపురానికి తీసుకురావడానికి 2 ఏళ్ళు ఆలస్యమే చేశారు అత్తవారు.
అందుకు కారణాలు లేకపోలేదు. ఒకటి, అల్లుడు ఎలాగో ఇల్లరికానికి వచ్చేలా లేడు. కూతురైనా ఇంకొక ఏడాది ఇంట్లో ఉంటే అదొక తృప్తి, ఆనందమును. అందుకే రాజశేఖరం కూతుర్ని కాపురానికి పంపటానికి తాత్సారం చేస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు ఏదో వంక పెడుతూ వచ్చాడు. తన భార్యకి ఇప్పుడు పురిటి రోజులని, ఎదిగిన పిల్ల, పైగా పెద్ద కూతురు కొంచెం చేదోడు వాదోడుగా ఉండాలని వియ్యంకుడు అంకరాజు గారికి మనవి చేసుకున్నాడు. తర్వాత సంక్రాంతి పండుగలు, కూతుర్ని అల్లుడిని తీసుకురావాల్సిన సమయం. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న అమ్మాయిని పంపటం ఎలా? పండగలు వెళ్ళాక వస్తుందిలేండి అన్నాడు. ఆ తర్వాత మాణిక్యమ్మకు మళ్ళీ వేవిళ్ళు. కృష్ణవేణి తర్వాత 3 తమ్ముళ్ళు, ఓ చెల్లెలు, మళ్ళీ ఓ తమ్ముడును. ఇప్పుడు మాణిక్యమ్మకు 7వ కాన్పు. పూరుడో పండగో కానుపో ఏదో ఒకటి. రాజశేఖరానికి తన చిట్టి తల్లిని తన దగ్గర ఇంకొక 2-3 ఏళ్ళు అట్టు పెట్టుకోవటానికి ఏదో ఒక వంక, ఏదో ఒక కారణం. ఇటు చూస్తే అన్నీ సబమైన కారణాలే. అటు నుంచి అత్తగారు, టాట్ వీల్లేదు, మీ కారణాలు మీరును, మా కోడల్ని వెంటనే పంపించేయండి అని ఒత్తిడి చేస్తే పంపేసి ఉండేవాడేమో. కానీ అటు నుంచి అంత ఒత్తిడి రాలేదు. అది 2వ కారణం. అంకరాజు గారు, లక్ష్మీదేవమ్మ మా కోడల్ని వెంటనే కాపురానికి పంపండి అని నిలదీయలేదు. అలా నిలదీయకపోవటానికి కూడా కారణాలున్నాయి. కృష్ణవేణి పట్ల రాజశేఖరానికి ఉన్న పిచ్చి ప్రేమ, వెర్రి ఆప్యాయత వాళ్ళకు తెలుసు. అందుకే శాసించలేకపోయారు. పైగా కృష్ణవేణి ఒక్కతే వచ్చి వాళ్లకు సేవలు చేయాలా ఏమన్నానా? ఆమె పైన వాళ్ళకి 4 కోడళ్ళు ఉన్నారు. ఇంటి నిండా బలగమే. 7 కొడుకులు, ఓ కూతురు, 4 కోడళ్ళును. ఇంట్లో జనం లేకపోతే కదా. అయినా కొడుకుతో పాటు ముచ్చటగా కోడలు ఇంట్లో తిరుగుతూ ఉండాలన్న కోరిక ఉండొచ్చు. కానీ కొడుకు కూడా ఇంట్లో లేడే. కొన్నాళ్ళు కరణీకం పరీక్షలని, కొన్నాళ్ళు ఆ ఊళ్ళో యాక్టింగ్ కరణీకం అని, కొన్నాళ్ళు మరొక ఊళ్ళో అని, ఇలా 2 ఏళ్ల నుంచి ఇంట్లోనే ఉండటం లేదు. భర్త బలరామూర్తి లేకుండా కృష్ణవేణికి మాత్రం అత్తవారింట్లో ఏం సరదా ఉంటుంది? పుట్టింట్లో ఉంటే అదో కాలక్షేపం, పోనీ అక్కడే ఉండని అని ఆలోచించారు అంకరాజు, లక్ష్మీదేవమ్మను. దానాదీన కృష్ణవేణి 17వ ఏట కానీ కాపురానికి రాలేదు. పూర్తిగా యవ్వనం వచ్చాక గోపాలపురం వచ్చిందేమో. పెళ్లిలో చూసిన వాళ్ళు ఆ అమ్మాయేనా ఈ అమ్మాయి అని ఆశ్చర్యపోయారు. పచ్చగా పుష్టిగా చెయ్యెత్తు మనిషి అయింది. పెద్ద పెద్ద కళ్ళు, నల్లగా ఒత్తుగా బారెడు జడ, మెళ్ళో కంటే కాసుల పేరు, నడుముకు వడ్డాణం, కాళ్లకు కడియాలు, అందెలు, నెమలి కంఠం రంగు జెరీ అంచు సన్నని పుల్లేటి కొర్రు చీర, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలాగా నుదుటిన దగదగా మెరిసిపోతున్న ఎర్రని కుంకుమ పొట్టు, బంగారపు చడావులు తొడుక్కుందా అనిపించే పచ్చని పసుపు రాసుకున్న పాదాలు, అరచేతుల్లో గులాబీలు పూసాయా అన్నట్టున్న గోరింట పంట పండిన వేళ్ళు అరచేతులను. సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది కృష్ణవేణి. చూసిన వాళ్ళంతా కోడలు కాదండి, మీ ఇంటి మహాలక్ష్మి అని పొగుడుతూ ఉంటే లక్ష్మీదేవి అమ్మగారికి ఒకటే భయం, కోడలకు ఎక్కడ దిష్టి తగులుతుందో అని. అందుకే కృష్ణవేణికి రోజుకు ఒక్కసారైనా దిష్టి తీసేది. పుట్టింట్లో లేని కొత్త అలవాట్లు అత్తింట్లో కనిపించాయి కృష్ణవేణికి. అక్కడ అంతా స్వేచ్ఛే. ఇక్కడ కొన్ని నియమాలు, కట్టుబాట్లు. అక్కడ నవ్వులు, కబుర్లు, కేరింతలు. ఇక్కడ మాట వినిపించడానికి వీల్లేదు. ముఖ్యంగా మామగారి ఇంట్లో ఉన్నంతసేపు ఎవరి మట్టుకు వాళ్ళు వాళ్ళ పనులు యంత్రాలా చేసుకుంటూ పోవటమే. ఉదయం మామగారు కాలకృత్యాలయ్యాక స్నానం చేసి పూజకు కూర్చుంటారు. గంటన్నర పూజ జరుగుతున్నంతసేపు ఇంట్లో చప్పుళ్ళు కానీ కబుర్లు కానీ వినిపించడానికి వీల్లేదు. పెద్ద కోడల మామగారి పూజకు కావలసిన సామాగ్రి అంతా అమర్చి తర్వాత చెరువుకు వెళ్ళి మడినీళ్లు పట్టుకొస్తుంది. 2వ కోడలు బియ్యం కడిగి కూరలు తరిగి అత్తగారికి వంటలో సాయం చేస్తుంది. 3వ కోడలు పాలు కాచటం, కవ్వంతో చల్ల చిలకటం, పాలేర్లకు అన్నాలు పెట్టడం చూసుకుంటుంది. 4వ కోడలు దాసి వాళ్లకు పనులు పురవాయించటం, 10 అయ్యేసరికి భోజనశాలలో పీటలు విస్తళ్ళు వేసి మంచినీళ్ళు పెట్టడం. 5వ కోడలు కృష్ణవేణి. ఆమెకు పెద్ద పనేం లేదు. మామగారు భోజనానికి వచ్చేసరికి గంధాక్షతలు తీసి పీట పక్కన ఉంచటం, పీట మీద రుద్రాక్షల తావళం పెట్టడం, భోజనాలు అయ్యే వరకు వీధి తలుపులు, కచేరీ సావిడి తలుపులు మూసి ఉండేలా చూడటం. ఇలా తలోకరు తలో పని చేయటమే కానీ ఏ కోడలు మామగారికి కనిపించటం, కంటపడటం జరగదు. ఒక్క పెద్ద కోడలు మాత్రం వడ్డనలో నెయ్యి వడ్డించటం, ఉప్పు వేయటం వంటి పనులు చేస్తూ అత్తగారికి సాయం చేస్తుంది. వడ్డనలు, మారు వడ్డనలు అన్నీ సైగల ద్వారా జరగవలసిందే. భోజనం చేసినంతసేపు ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు. అంతేకాదు కొడుకులందరూ మడి కట్టుకుని వయసు వారీగా వరుసలో పీటల మీద కూర్చుని తండ్రి గారితో సహపంక్తి భోజనం చేయాల్సిందే. అలాగని తండ్రి గారి కంటే ముందు పరిచేషణ చేసి భోజనం ప్రారంభించడానికి కానీ, చివర్న ఉత్తరాపోసన చేసి పీటల మించి లేవటానికి కానీ వీల్లేదు. నియమబద్ధమైన పనులు, క్రమశిక్షణతో కూడిన నడవడిక.
అదంతా భయం వల్ల కాదు, ఇంటి యజమాని పట్ల అందరికీ ఉన్న భక్తి గౌరవాల వలన. ప్రేమకి ఆప్యాయతకి లోటు లేదు, కట్టుబాట్లు మాత్రం కట్టుదిట్టంగా ఉన్నాయి. ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకు స్వేచ్ఛగా ఎగిరే చిలకను తీసుకువచ్చి బంగారపు పంజరంలో పెట్టినట్లు ఉంది కృష్ణవేణికి. ఉత్సాహానికి అవకాశం లేదు. ఉక్కిరి బిక్కిరిగా ఉంది వాతావరణం. తన భర్తకి ఉద్యోగం వచ్చి ఆయనతో ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏమో కానీ ఈ ఇరుకుగా ఉన్న స్థితిలో తను ఎన్నాళ్ళు ఉండగలదు? భోజనాలయ్యి అంకరాజు కచేరీ సావిట్లోకి, కొడుకులందరూ వారి వారి గదుల్లోకి వెళ్ళాక అత్తగారు కోడళ్ళు భోజనాలకు కూర్చున్నప్పుడు కృష్ణవేణికి ఈ ఆలోచనలన్నీ వచ్చాయి. విస్తట్లో చేయి పెట్టుకుని పరధ్యానంగా ఉండిపోయింది. అదేమిటమ్మా, ఏమిటి ఆలోచిస్తున్నావు? విస్తట్లో కలుపుకున్న అన్నం ఆ మట్టునే ఉంది, తినవేం అంది అత్తగారు. చెల్లాయికి పుట్టింటి మీదకు ధ్యాసపోయిందేమో అత్తయ్య అని పరిహాసం చేసింది పెద్ద తోటి కోడలు. తక్కిన ముగ్గురు పకపక నవ్వారు. అబ్బే అదేం లేదు అంటూ గబగబా అన్నం తినేసి గిన్నెలు సర్దటం వగైరా పనుల్లో తోటి కోడళ్లకు కాసేపు సాయం చేసి తన గదిలోకి వెళ్ళింది. గదిలో బలరామ్మూర్తి లేడు. పెళ్ళయ్యాక అసలు స్థిమితంగా తామిద్దరూ మాట్లాడుకున్నదేది? పండుగలకి పుల్లేటి కూర వస్తే ఓ పూటో ఓ రోజు ఉండటం, అబ్బే పనుందంటూ వెళ్ళిపోవటం. ఆ తర్వాత ఆ కరణీకం పరీక్షలు, యాక్టింగ్ కరణీకాలు వచ్చి పడ్డాయి. యాక్టింగ్ కరణీకం అంటే అసలు కరణం లేకపోతే అతని బదులు ఆ ఊళ్ళో కొన్నాళ్లు కరణీకం చేయటం. అసలు వ్యక్తి లేక అతని వారసుడు రాగానే అతని కరణీకం అతనికి ఇచ్చేసి వెనక్కి రావటం. ఇలా ఇప్పటికి 2 ఏళ్లలో యాక్టింగ్ కరణీకం చేసి వచ్చాడు. ఏ ఊళ్ళోనూ 9 నెలలు 6 నెలలు కంటే పనిచేయటానికి వీల్లేకపోయింది. ఇలా ఊరు తిరగటమేనా? తనకంటూ ఓ స్థిరమైన ఊరు ఉద్యోగం లేకపోతే ఎలా? 2వ యాక్టింగ్ కరణీకం పూర్తి చేసుకుని బలరామ్మూర్తి తిరిగి గోపాలపురం వచ్చింది వారం రోజుల క్రితమే. అబ్బాయి వచ్చాడు. మళ్ళీ ఇంకొక నెల 15 రోజులైతే ఇంకో ఊరు వెళ్తాడో ఏమో. ఈ నెల్లాళ్ళు వాళ్ళిద్దరూ సరదాగా ఉంటారు, కోడల్ని పంపించండి అంటూ అంకరాజు మేనా పంపారు. ఆ మేనాలో కృష్ణవేణి గోపాలపురం వచ్చింది. ఈ వారం రోజుల నుంచి చూస్తోంది కదా, భర్తకి అనుక్షణము ఉద్యోగం గురించిన ఆలోచనే. ఎందుకండి అంత ఆలోచన? వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మీ అన్నయ్యలు చూడండి, ఏదైనా ఉద్యోగం వస్తే చేసి వస్తున్నారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటున్నారు. అయినా మనకేం లోటు ఇప్పుడు? 4 తరాల దాకా తిని కూర్చున్నా తరగని ఆస్తి. ఉద్యోగం చేయాలని ఏముంది అంటూ చెప్పి చూసింది. ఆస్తి ఉంది నిజమే, కానీ ఉద్యోగం పురుష లక్షణం. పైగా కూర్చుని తింటే కొండంత ఆస్తైనా కరిగిపోతుంది. భర్త మాటల్లో నిజం లేకపోలేదు. కానీ ఉద్యోగం అంటే ఇంతమంది స్వజనాన్ని వదిలేసి మరొక కొత్త చోటుకి ఎక్కడికో వెళ్ళి తామిద్దరూ వేరేగా జీవించటం. ఉమ్మడి కుటుంబంలో నుంచి వేరింటి కాపురం. కృష్ణవేణికి దిగులేసింది, మనసు చిన్నపోయింది. నిన్న మధ్యాహ్నం కాబోలు సరిగ్గా ఇదే సమయంలో పందిరి పట్టి మంచం మీద 2 తలగడలు వెనకాల వేసుకుని వాటికి జార్లబడి ఏటవాలుగా పడుకుని తనిచ్చిన తాంబూలం సేవిస్తూ తనకేసి ఓరగా చూసిన భర్త కళ్ళల్లోకి సూటిగా చూడలేక సిగ్గుతో పట్టి మంచం పక్కనే నిలబడింది. నిలబడ్డామేం, ఇలా వచ్చి పక్కన కూర్చో అంటూ అతను కాస్త జరిగాడు. ఆమె కూర్చోలేదు. గోముగా అతనికేసి చూసింది. ఎవరైనా చూస్తారనా? అవునన్నట్లు తల ఊపింది. రేపు వేరింటి కాపురంలో ఈ భయాలేం ఉండవులే, నీ ఇష్టారాజ్యం అన్నాడు బలరామ్మూర్తి చిరునవ్వుతో. మరే పాపం అన్నట్లు అతనికేసి చిరుకోపం నటిస్తూ చూసి కట్టుకున్న సరిగంచు పంటు చీరంచు సరిచేసుకుంటూ అసలే పొడుగ్గా వేసుకున్న పైటను మరింత పొడవు చేసుకోవడానికి యత్నించింది. ఈ చీరలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ చటుక్కున ఆమె పైటంచు చేయి చిక్కించుకోబోయాడు. అది గ్రహించి త్రుటిలో ఒక గంతు వేసి దూరంగా నుంచింది. గడుసుదానివే అన్నాడు నవ్వుతూ. గడుసు వాళ్ళ దగ్గర గడుసుగానే ఉండాలి మరి అంది. తాంబూలం వేసుకున్న నాలిక చాపి పండిందా అని అడిగాడు. ఓ దివ్యంగా చెప్పింది. అంటే మా ఆవిడికి నేనంటే ప్రేమ అన్నమాట, ఇలా దగ్గరగారా అంటూ మళ్ళీ అందుకోబోయాడు ఆమెను. అత్తయ్య గారు పిలుస్తున్నట్లున్నారు అంటూ పారిపోయింది కృష్ణవేణి. పట్టపురాణులు పగలు పట్టు చెక్కరు అన్నాడు సన్నగా. ఇది జరిగింది నిన్న సరిగ్గా ఇదే సమయం. ఇప్పుడు తమలపాకుల చిలకలు చుట్టి తెచ్చింది భర్త నోటికి అందిద్దామని. కానీ ఆయన పడకటింట్లో లేరు. నిరాశగా పట్టి మంచం మీద కూర్చుంది ఆలోచిస్తూ. కచేరీ సావిట్లో నుంచి కబుర్లు వినవస్తున్నాయి. భర్త గొంతు. మామగారితో మాట్లాడుతున్నారు కాబోలు. సీతాపురం అని గోదావరి అవతలుందిలే, అది పీఠాపురం మహారాజా గారి గ్రామాల్లోదే. కానైతే మనకు దగ్గరలో గోదావరి దాటి 3 మైళ్ళు వెళ్తే ఉంది. అది మామగారి గొంతు. ఆయన వింటున్నట్టున్నారు.
భర్త గొంతు వినిపించడం లేదు. కచేరీ సావిట్లో సాగుతున్న కబుర్లను శ్రద్ధగా వినసాగింది కృష్ణవేణి. గ్రామం చిన్నదే, 2-3 వేల కంటే జనాభా ఉండదు. అయితే ఆయకట్టు పెద్దది, 5-6 వేల ఎకరాల సాగుంది. ఎక్కువగా కాలువ నీటి వ్యవసాయమే, అంతా వరి సాగే. అదిగాక తోటలు మెట్ట సాగు మరొక 200 ఎకరాలు ఉంటుందేమో. ఏటా రాజావారి తరపున 10,000, గవర్నమెంట్ తరపున 20,000 శిస్తు వసూలు చేయాలి. మరి ఇన్నాళ్ళు ఈ ఊరికి కారణం లేడా? అది భర్త బలరామూర్తి గొంతు. లేనట్టే. పంటల రోజుల్లో ఏటా పక్క ఊరి కరణం వచ్చి వసూళ్ళు లెక్కలు చూసి గవర్నమెంట్ శిస్తూ తాలూకా ట్రెజరీలో జమ కట్టిస్తూ మున్సిపుకు సాయం చేస్తూ ఉంటాడు చెప్పాడాయన. అయితే ఊరికి మున్సిపున్నాడు, కరణమే లేడనమాట. అదేగా చెప్పేది. మన పిఠాపురంలో లేరు మొక్కపాటి సుబ్బారాయుడు గారు. ఆయన్ని కలుసుకుని నీ సంగతి చెప్పాను. కారణీకం పరీక్ష పాస్ అయ్యావని 2 ఏళ్ల అనుభవం ఉందా నేను. యాక్టింగ్ కారణీకం ఎందుకయ్యా, మీ వాడు చేసుకుంటానంటే పర్మనెంట్ ఉద్యోగమే వేయిద్దాము. సీతాపురానికి ఎలాగో ఓ కొత్త కారణాన్ని వేయాలి. రాజావారికి మనవి చేస్తే మంచివాడిని ఎవరినైనా చూసి వేయండి అని నాకు వారం రోజుల క్రితమే చెప్పారు. మీ వాడు అంటే ఓ దరఖాస్తు పెట్టుకోమను, రాజుగారి చేత ఫర్మానా వేయిస్తాను అని భరోసా ఇచ్చారు చెప్పారు మామగారు. మరికనేవు నాన్న, తొందరపడకు. మన గోపాలపురానికి అంటే మన కోనసీమకి దక్షిణాన గోదావరి వశిష్టపై ఉంది కదా నరసాపురం వెళ్ళేది. అలా కాకుండా మన ఊరు నుంచి ఉత్తరంగా 7 మైళ్ళు వెళ్తే గోదావరి గౌతమిపాయ వస్తుంది. నాకు తెలుసు నాన్నగారు, ఆ పాయే కదా వెళ్ళి యానం దగ్గర సముద్రంలో కలిసేది. ఆ పక్కనున్న పడవల కాలువలో నావ ఎక్కి మనమంతా కోటిపల్లి తీర్థం వెళ్ళాం కదా 4 ఏళ్ల క్రితం అన్నాడు బలరామూర్తి. అదే. ఆ గౌతమిపాయ దాటి 3 మైళ్ళు కొంచెం తూర్పుగా వెళితే ఉందిట సీతాపురం. అక్కడి నుండి కుడివైపు 30 మైళ్లలో కాకినాడ, ఎడంవైపు 20 మైళ్ళ దూరంలో రాజమండ్రిను. నేను ఆ ప్రాంతం అంతా 1-2 సార్లు చూశానండి, నాకు తెలుసులే. మనం ఇటు వశిష్ఠకి అటు గౌతమికి మధ్యనున్న కోనసీమ వాళ్ళం. బంధుత్వాలో ఉద్యోగాల్లో ఈ కోనసీమలోనే చూసుకుంటే ఈ గోదావరిలు దాటటాలు ఉండవు. కొన్నాళ్ళు వరదలు, కొన్నాళ్ళు ఇసుక తిప్పలు, పాటి రేవులును. ఏదైనా ఇబ్బందే అన్నారు మామగారు. అలా అనుకుంటే ఎలా నాన్నగారు? మీరు ఏడాదికో మారు రాజాగారి దర్శనం కోసమో దివాన్ గారితో పని ఉండు ఆ గౌతమి పాయ దాటి అంచెల బళ్ళ మీద 30-35 మైళ్ళు ప్రయాణం చేసి పిఠాపురం వెళ్ళొస్తున్నారా లేదా? నాకు ఉద్యోగరీత్యా ఠాణేదారిగా తప్పదు అన్నారాయన. అవునా? ఉద్యోగికి దూరభూమి ఏమిటి చెప్పండి నాన్నగారు. నిజమేలే, ఉద్యోగికి దూరభూమి, ప్రియవాదికి శత్రువు ఉండరనుకో. కానీ నిన్ను మేము చూడాలన్నా, మమ్మల్ని మీరు చూడాలన్నా ఈ గౌతమి పాయ అడ్డం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఉద్యోగం సరదాతో నువ్వు ఉరకలు వేయచ్చు. నీ భార్య ఏముంటుందో, అసలు ముందు మీ అమ్మ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో, నీ భార్యని పిలువు అన్నారాయన. బలరామూర్తి పడగదిలోకి వచ్చి నాన్నగారు నిన్ను రమ్మంటున్నారు అంటూ కృష్ణవేణిని పిలుచుకు వెళ్ళాడు. ఆమె కచేరీ సావిట్లోకి వెళ్లకుండా యువతలే తలుపు చాటున 2 భుజాల మీదకి పైట తీసుకుని తల వంచుకుని మామగారికి కనిపించకుండా నిల్చుంది. ఆయన సంగతంతా చెప్పి ఏమంటావమ్మా అని అడిగాడు. కృష్ణవేణి తడబడుతూ మెల్లగా, మీ ఇష్టం మావయ్య గారు, మీరు మీ అబ్బాయి ఎలా నిర్ణయిస్తే అలాగే అని చెప్పేసి వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయింది. అయితే ఇకనే మంచి రోజు చూసి దరఖాస్తు రాయి, పిఠాపురం పంపిస్తాను. అవసరమైతే నేనే వెళ్తాను. రాజాగారి దగ్గర నుంచి ఫర్మానా రావటం, నువ్వు సీతాపురం కరణీకంలో చేరటం సిద్ధంగా ఉండు అన్నాడు అంకరాజు. సీతాపురం ప్రకృతి అందాలన్నీ విరబూసి ప్రశాంతంగా ఉన్న ఒక చక్కని తెలుగు పల్లె. గ్రామస్తులంతా కలిపి 3,000 లోపే. ఆ 3,000లోనూ అష్టాదశ వర్ణాలు ఉన్నారు. అంతేనా, 2 మహమ్మదీయ కుటుంబాలు, 2 క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవన మార్గం, ఒక్కొక్క ఆలోచన విధానం. అయినా ఒకళ్ళిద్దరూ తప్పిస్తే తక్కిన వాళ్ళందరిది శాంతియుతంగా సహజీవనం సాగించాలనే ఆలోచనే. ఎవరి ధర్మం ప్రకారం వాళ్ళు బ్రతుకుతూ అందరూ సమిష్టిగా జీవిస్తారు. అతను రెడ్డయ్యేది, బ్రాహ్మడయ్యేది, రైతయ్యేది, కామందయ్యేది, యజమాని అయినా కూలివాడైనా ఒకరినొకరు అన్న, బావ, మామ, తాత అని పిలుచుకోవటమే. ప్రేమ ఆప్యాయతలే కానీ ద్వేషాలు, ఆగ్రహాలు, కక్షలు తక్కువ. ఒకవేళ తగాదాలు వచ్చినా ఊరి పెద్ద ఎవరైనా కలగ చేసుకుని సర్ది చెప్తే కలిసిపోతారు. కులాలున్నాయి కానీ కుమ్ములాటలు లేవు. సంపన్నులున్నారు, సన్నకారు వాళ్ళు ఉన్నారు.
కానీ వాళ్ళ మధ్య స్నేహాలే కానీ ద్వేషాలు లేవు. భాగ్యవంతుడు బడుగువాణ్ణి ఆదుకోవటం, బలవంతుడు బలహీనుడికి సాయపడటం సీతాపురంలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఊరికి ఒక పక్కన మంచినీళ్ళ చెరువు, చెరువుకు చేరువలోనే పృథీశ్వర దేవాలయం, ఊరికి మరొక ప్రక్కన అమ్మవారి గుడి, ఊరి మధ్యలో రావి చెట్టు వేప చెట్టు పెన వేసుకుని పెరిగిన స్థలం. ఆ స్థలం చుట్టూ రచ్చబండలా ఉపయోగపడేటట్లు కట్టిన గుండ్రని గచ్చు అరుగు, దానికి ఎదురుగా మునసబు గారి కచేరీ సావిడి. ఆ సావిట్లోనే ఊరి పెద్దలు తరచూ కలుసుకునేది. ఆ స్థలం ఊరికి మధ్యలో కేంద్ర బిందువు. దాని నుండి 4 వైపులకు 4 వీధులు. ఆ వీధుల్లో ఎక్కువగా పెంకుటిళ్ళు, 1-2 మేడలు. 4 వీధుల చివర్లు కలుపుకుంటూ ఊరి చుట్టూ పాకలు గుడిసెలు. అంతే ఊరు. ఆకాశం పైనుంచి చూస్తే ఊరంతా ఒక గుండ్రని విష్ణు చక్రంలాగా, రచ్చబండ కచేరీ సావిడి ఉన్న స్థలం దాని కేంద్ర బిందువులాగా కనిపిస్తుంది. మన ఊరికి కొత్త కరణం గారు వస్తున్నారట అనే మాట ఆ నోట ఈ నోట ఊళ్ళో జనానికి అందరికీ తెలిసింది. కరణం గారి కుటుంబాన్ని వారి సామాన్లను తీసుకురావడానికి 2 ఎడ్ల బళ్లను గోదావరి పాటరేవు దగ్గరికి మున్సిపు గారు పంపారని కూడా జనం చెప్పుకున్నారు. అంతేకాదయ్యా, మన రామశర్మ గారి ఇంటి వెనక పెంకుటిల్లు లేదు, అది ఖాళీగా ఉంది కదా, దానికి సున్నాలు కొట్టించి శుభ్రం చేసి ఉంచారు. కొత్త కరణం గారు వస్తే ఆయనకు ఉండటానికి ఓ ఇల్లు ఉండొద్దు అన్నాడు మున్సిపు దగ్గర పనిచేస్తున్న సుబ్బన్న. బలరామూర్తి కృష్ణవేణి బళ్ళు దిగుతున్నప్పుడు ఓ 100 మంది జనం అక్కడికి చేరారు. కొత్త కరణం గారంటే ఏ ముసలైనా అనుకున్నాను. పడుచాయనే 25 ఏళ్ల కుర్రాడు, ఇంత చిన్న వయసు ఆయన ఈ ఊరిని ఎలా నిభాయించుకొస్తాడు అని ఒక అతను తనలో తను అనుకున్నట్లుగా పైకన్నాడు. వెంటనే పక్కనున్న మరొక రైతు, ఎహే చిన్న పెద్ద కాదురా, తెలివి ఉండాలి, తెలివి, ముఖం చేస్తే తెలివైన బాబులాగే ఉన్నాడు మరి అన్నాడు. ఆయన భార్య మాత్రం ఆవిడ మొహంలో ఇంకా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది తెలివి అని ఒకడు. తెలుగు కాదహే, అదంతా లక్ష్మీ కళ, మొహం చూడు ఎంత గొప్పగా వెలిగిపోతుందో అన్నాడు ఇంకొకరు. ఈ మాటల్లో కొన్ని కృష్ణవేణి బలరామూర్తుల చెవుల్లో కూడా పడ్డాయి. వాళ్ళు నవ్వుకున్నారు. మునుసుబు ముందుకొచ్చి, సామాను సరిగ్గా బండెడు కూడా లేదు, నేను అది ఇంట్లో సర్దించేస్తానులేండి, మీకు అమ్మగారికి ఈ పూట భోజనాలు రామశర్మ గారింట్లో ఏర్పాటు చేశాం, రండి భోజనాలు చేసి ఈ పూటకు ప్రయాణ బాడగలక తీర్చుకుంటే రేపొద్దున కాగితాలు వ్యవహారాలు అన్నీ చూసుకోవచ్చు అన్నాడు. ముందు మునుసుబు, అతని వెనకే పంచే పై మీద కండువా సర్దుకుంటూ బలరామూర్తి, అతని వెనకాల చేత్తో మరచెంబు తాటాకు విసిన కర్ర పట్టుకుని కృష్ణవేణి రామశర్మ గారి ఇంటి వైపు నడిచారు. ఈయన మన ఊరికి వచ్చిన కొత్త కరణం గారు, ఈయన రామశర్మ గారు. ఈ ఊరికి ఈ మాటకొస్తే చుట్టుపక్కల 5-6 ఊళ్ళకి ఈయనే ధన్వంతరి. శర్మగారు నాడి పట్టుకుంటే చాలు రోగం నయమైపోతుంది అంటూ వాళ్ళిద్దరినీ మునుసుబు ఒకరినొకరికి పరిచయం చేశాడు. రామశర్మ భార్య సూరమ్మ వచ్చి ఆప్యాయంగా కృష్ణవేణి చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. భోజనాలై సావకాశంగా కబుర్లు చెప్పుకోవడంతో రామశర్మ గారి కుటుంబ వ్యవహారాలన్నీ కృష్ణవేణికి బలరామూర్తికి తెలిసొచ్చాయి. రామశర్మకి 2 తమ్ముళ్ళు, 2కి పెళ్ళిళ్ళు చేశాడు. అంతా కలిసే ఉంటున్నారు. తనకి మాత్రం పెళ్లికి ఎదిగిన ఓ కొడుకున్నాడు. రామశర్మకు ఆ చిన్న పెంకుటిల్లు తప్ప ఆస్తిమీ లేదు. అయితే తాత తండ్రుల నుండి వస్తున్న ఆయుర్వేద వైద్యం ఉంది. అదే ఆ కుటుంబ పోషణకి ఆధారం. 3-4 రకాల కుప్పెలు, 4-5 రకాల మాత్రలు, జ్వరం వస్తే సీతాంశు రసం, అజీర్తి చేస్తే క్రవ్యాధి, శ్లేష్మం దగ్గు వస్తే రసరాటు, ఇలా వైద్యం చేస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి రోగులు బాగానే వస్తారు. ఆయా ఊళ్ళకు రామశర్మ వెళ్తూ ఉంటాడు. నాడి చూసి ఇట్టే రోగ నిర్ధారణ చేసేస్తాడు. కానీ మందు తన చేతితో ఇవ్వడు. అలా ఇస్తే ఓ రోగి ఎవరో 10 ఏళ్ల క్రితం చనిపోయాడట. అందువలన రామశర్మ మంచి వైద్యుడే కానీ అతని హస్తవాసి మంచిది కాదు అని లేనిపోని వాడుకొకటి బయలుదేరింది. దాంతో మందు మాత్రం తన తమ్ముళ్ళు ఎవరి చేతైనా ఇప్పిస్తాడు. సంచి కట్టు వైద్యం, మందులు సంచి పట్టుకొని 2 తమ్ముళ్లలోనూ ఎవరో ఒకరు అతని వెనకాల ఎప్పుడూ ఉంటారు. మాత్రలో మందు పొట్లమా ఇచ్చి మోతాదు కాణా చొప్పున తీసుకుంటారు. మందు ఖరీదది. అదైనా మందు ఖర్చు కోసమే. వైద్యం చేసినందుకు డబ్బు తీసుకోడు రామశర్మ. అలా నా చొప్పున రోజుకి ఏ రూపాయో వస్తుంది. అదే ఆ కుటుంబానికి ఆదాయం. దాంతోనే అంత కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు రామశర్మ. బలరామూర్తి ఆశ్చర్యపోయాడు. జబ్బు ఫలానాది అని నిర్ణయించి వైద్యం చేసి వ్యాధి నివారణ చేసినందుకు ఫీజు లేదా? వైద్య సేవ అంతా ఊరికేనా? ఔషధం ఖర్చు మాత్రమే తీసుకోవటమా? అదేమిటండి శర్మగారు, ఇలా అయితే మీకు కుటుంబం ఏం గడుస్తుంది? వైద్యం చేసినందుకు కూడా ఓ రూపాయో ఎంతో తీసుకోండి అన్నాడు. వద్దండి, వైద్యో నారాయణో హరిహి అన్నారు.
వైద్యం ఊరికే చెయ్యాలి. ఔషధానికి తీసుకోక తప్పటం లేదు. మందుల తయారీకి, మూలికలు రసాలు కొనటానికి, పుఠాలు పెట్టడానికి ఖర్చు అవుతోంది కనుక ఇదైనా అన్నాడు రామశర్మ. ఆహా, అలాగా, పోనీ ఓ పని చేయకూడదు? చెప్పండి. మీరు వైద్యం తగ్గించి ఔషధాల తయారీ పెంచితే అన్నాడు బలరామమూర్తి. ఎందుకలాగా? వైద్యం చేసి మీరు ఎలాగో డబ్బు తీసుకోరు, అది మీ నియమం, మీరు ఆచరించాలని నిర్ణయించుకున్న ధర్మమును. కానీ మందు ఖర్చు తీసుకోవడానికి మీకు అభ్యంతరం లేదు కదా, కనుక ఫార్మసీ ప్రారంభించి మందులు తయారు చేసి అమ్మితే ఇటు మీ ధర్మం తప్పినట్లు అవదు, ధనం సంపాదించినట్లు అవుతుంది సలహా ఇచ్చాడు. అలా అంటారా? అవునండి, అది ఉభయ తారకం, ఆ మాటకొస్తే త్రిభయ తారకం కూడా అన్నాడు బలరామమూర్తి. రామశర్మ పకపక నవ్వి త్రిభయ తారకం ఏమిటండోయ్ అన్నాడు. 1, మీ ధర్మవ్రతం నిలబడుతుంది. 2, మీ కుటుంబ పోషణ హాయిగా సాగుతుంది. 3, ఇవాళ ఎంతమంది ఆయుర్వేద వైద్యులకో సరైన మందులు అందుబాటులో లేవు. శాస్త్రీయంగా తయారైన ఔషధాల కోసం నానా ఆగచాట్లు పడుతున్నారు. మీరు ఫార్మసీ ప్రారంభించి ఔషధాలు అందిస్తే ఆయుర్వేద వైద్యానికే ఎంతో సాయం సేవ చేసిన వారు అవుతారు. 3 లాభాలు. అందుకే త్రిభయ తారకం అన్నాను. మీరు అసాధ్యులండి. మీ ఆలోచన చాలా గొప్పగా ఉంది, పరిశీలించాల్సిందే. చూస్తాను. ఆ ప్రయత్నంలో నేను విజయం సాధిస్తే అదంతా మీ చలవే అవుతుంది. అదృష్టం కలిసి వచ్చే రోజులు వచ్చాయి కనుకే మీ వంటి వారితో పరిచయం అయిందనుకుంటాను. ఈ పరిచయం స్నేహంగా మారి మనిద్దరం ప్రాణ స్నేహితులం కావాలి. ఉంటారుగా ఇక మా ఊళ్ళో పర్మనెంట్గా అంటూ రామశర్మ బలరామమూర్తి చేతిని ఆత్మీయంగా అందుకున్నాడు. బలరామమూర్తి తెలివి, సామర్థ్యం, చాకచక్యం వారం 10 రోజులు అయ్యేసరికి ఊరందరికీ తెలిసొచ్చింది. ఆ ఊళ్ళో లింగయ్య, ఆదినారాయణ అన్నదమ్ములు. వాళ్ళ తండ్రి ఊళ్ళో చిన్న చిల్లర కొట్టు నడిపి పొరుగుళ్లతో ధాన్యం బియ్యం వ్యాపారం సాగించి 10 ఎకరాలు సంపాదించి ఓ మండువా ఇల్లు కట్టి అవన్నీ 2 కొడుకులకు ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడు 4 ఏళ్ల క్రితం. ఈ 4 ఏళ్ల నుంచి ఆస్తి పంపకం కుదరలేదు ఆ అన్నదమ్ములిద్దరికీ. చిల్లర కొట్టు నాకు కావాలంటే నాకు కావాలనటం, ధాన్యం వ్యాపారం నాకు వదిలేయంటే నాకు వదిలేయనటం, ఇంట్లో తూర్పు భాగం నాకు కావాలంటే నాకు అదే కావాలనటం. జుట్టు పట్టుకుంటున్నారు. వారానికి ఒకసారైనా కొట్టుకుంటున్నారు. ఊళ్ళో అందరూ గౌరవించే రామశర్మ గారు చెప్పి చూశారు. మునసబు రాజు చేయటానికి ప్రయత్నించారు. ఊరికంతకీ మోతుబరి రైతు శేషన్న పిలిచి చీవాట్లు పెట్టాడు. అయినా ఎవరి మాట వినలేదు వాళ్ళు. ఇద్దరి మధ్య రావణాసురుడి కాష్టల్లా ఆ తగాద రగులుతూనే ఉంది. వీళ్ళని ఒప్పించటం మన తరం కాదు, ఇద్దరు ఇలా కొట్టుకు చావాల్సిందే అంటూ ఊళ్ళో వాళ్ళందరూ ఆశ వదులుకున్నారు. బలరామమూర్తి సీతాపురం కొత్త కరణంగా ఛార్జ్ తీసుకున్న 5వ రోజున వాళ్ల తగాదా తెలిసొచ్చి లింగయ్యని, ఆదినారాయణను తనింటికి పిలిపించాడు. లోపల హాల్లో ఉయ్యాల బల్ల మీద కూర్చున్న తన 3వ అన్నగారు వెంకటేశ్వరరావును దూరం నుంచి చూపించి, ఆయన్ని చూసారా, ఇంక మీరు నాతో రండి, కచేరీ సావిడికి వెళ్దాం అని గుసగుసగా వాళ్ళ చెవిలో చెప్పినట్లు చెప్పి ముఖం గంభీరంగా పెట్టి కచేరీ సావిడి వైపు నడిచాడు. అతని వెనకాల చేతులు కట్టుకుని నడుస్తున్న లింగయ్యకి, ఆదినారాయణకు పెద్ద పెద్ద మీసాలతో కాకి ప్యాంటు కాకి షర్టు వేసుకుని కొత్త కరణం గారింట్లో ఉయ్యాల బల్ల మీద కూర్చున్న ఆసామి ఎవరో అర్థం కాలేదు. ఎవరు చెప్పమా, ఎప్పుడు చూడలేదే అని తెగ ఆలోచిస్తున్నారు. వెంకటేశ్వరరావు ఎవరో తెలియటానికి వారికి అవకాశం ఏది? తమ్ముడు కరణీకం ఛార్జ్ తీసుకున్నాడా? ఇల్లు అది కుదిరిందా? అసలు ఆ సీతాపురం ఎటువంటి ఊరో, చిన్నవాడి పరిస్థితి ఎలా ఉందో ఏమో ఒకసారి చూసిరా అని అంకరాజు గారు గోపాలపురం నుండి తన 3వ కొడుకును క్రితం రాత్రే పంపాడు. అలా వచ్చాడు వెంకటేశ్వరరావు. అతను కాకి బట్టలు వేసుకుని కూర్చోవటంతో బలరామమూర్తికి ఆలోచన వచ్చింది అతని ఉనికిని ఉపయోగించుకోవాలని. అందుకే లింగయ్యని, ఆదినారాయణని కబురు చేశాడు. వాళ్ళిద్దరినీ కచేరీ సావిట్లో కూర్చోబెట్టి చూశారు కదా అన్నాడు. ఎవరండి ఆయన అడిగారిద్దరూ ఒకే మారు. చూస్తే తెలియటం లేదు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, ఇందాకనే వచ్చాడు, ఎవరికి చెప్పొద్దన్నాడు, ఇంకొక గంటలో పోలీస్ వ్యాన్ వస్తుందిట. ఎందుకుట అన్నారిద్దరు. ఎందుకేమిటి, మీ ఇద్దరిని ఆ వ్యాన్లో తీసుకుపోవడానికి. అయ్య బాబోయ్, మేమేం చేశామండి? రోజు తిట్టుకోవటం, కొట్టుకోవటం ఊళ్ళో పెద్ద న్యూసెన్స్గా ఉంది వీళ్లతో అంటూ మన ఊరి వాళ్ళే ఎవరో అర్జీ పెట్టారట. మాలో మేము కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, ఎవరి ఆస్తిని కాజేయలేదు, ఎవరిని కొట్టను లేదు. మీకు తెలియదా కరణం గారు, మేమేమన్నా రౌడీలమా, దొంగలమా? కాదయ్యా, నాకు తెలుసు, కానీ ఈ పోలీసులు ఉన్నారు చూసావు, వీళ్ళకు చిన్న అవకాశం వస్తే చాలు అల్లరి చేసి ఏడిపిస్తారు. ముందు ఊరందరూ చూస్తూ ఉండగా మీకు బేడీలు వేసి తీసుకుపోతే
ఆ తర్వాత ఆ కేసులో నుంచి బయటపడటానికి మీరు కాళ్ళ వేళ పడతారు. 100-200 ఇస్తాము, మమ్మల్ని వదిలేయండి బాబు అని బ్రతిమాలతారు. ఇలా ఏదో ఒకటి చేస్తేనే కదా వాళ్ళకి 4 రాళ్ళు వచ్చేది. అందుకని ఏడుపుకి తరువాయిగా బిక్కమొహం వేసుకుని అడిగారు అన్నదమ్ములిద్దరూ. వాళ్ళ మొహం ఆనకు మీ మీద నేరం ఎలాగూ రుజువు చేయలేరు, కానీ ప్రస్తుతం 10 మందిలోనూ మీ పరువు తీసి అరెస్టు చేసి తీసుకుపోతారు. ఇది అన్యాయమని మనం తర్వాత కేసు పెట్టుకోవాల్సిందే, కానీ ఇప్పుడు ఏమీ చేయలేము అన్నాడు బలరామూర్తి. మా పరువు పోవాల్సిందేనా? దీనికి మార్గం లేదా? ఉంది, కానైతే మీరు ఒప్పుకోవద్దు. ఎందుకు ఒప్పుకోము? మీరేం ఒప్పుకోమంటే అది ఒప్పుకుంటాము. ముందు గండం నుంచి కాపాడండి మమ్మల్ని అడిగారు. కాపాడాలంటే మీ ఇద్దరూ తగాదా పడటం లేదని, పెద్ద మనుషులని, మర్యాదస్తులని నేను ఆయనకు హామీ ఇవ్వాలి కరణం హోదాలో చెప్పాడు. అయితే ఇచ్చేయండి. ఎలా అయ్యటం? ఓ కాగితమో సాక్ష్యమో ఉండద్దు. ఇదిగో ఈ హామీ ఇచ్చారు వాళ్ళు నాకు. అయ్యా, మీరు వాళ్ళ జోలికి రాకండి, నేను చూసుకుంటాను అంటూ మీ అంగీకార పత్రం ఒకటి చూపించాలి కదా. మీరేమో ఓ అంగీకారానికి రారాయే. ఎలాగైనా ఈ చిక్కు తప్పదయ్యా అంటూ లేచాడు బలరామూర్తి విసుగ్గా మొహం పెట్టి. కాదయ్యా, మీరెలా చెప్తే అలా వింటాము. మీరేం చేయమంటే అది చేస్తాం. ముందు మమ్మల్ని ప్రమాదం నుంచి తప్పించండి అంటూ ఇద్దరు కాళ్ల వెళ్ళపడ్డారు. కరణం గారి మధ్యవర్తిత్వానికి లోబడి ఆయన ఏ విధంగా ఆస్తి పంపకాలు చేస్తే దాని ప్రకారం ఆస్తులు పంచుకుంటాం, తగాదాలు పాడం. ఇది మా ఇద్దరి అంగీకారంతోనూ రాసి ఇస్తున్న హామీ పత్రం. మా వల్ల ఊళ్ళో గలాటా న్యూసెన్సు ఏమీ ఉండదు అని వాళ్ళ చేత కాగితం రాయించి సంతకాలు పెట్టించాడు బలరామూర్తి. ఆ రాత్రి వెంకటేశ్వరరావు తిరిగి గోపాలపురం వెళ్ళిపోయాడు. మర్నాడు వాళ్ళిద్దరి మధ్య ఆస్తి పంపకం చేసి పెద్దాడికి ధాన్యం వ్యాపారం, చిన్నవాడికి చిల్లర కొట్టు అని కేటాయించి తగాదా తీర్చాడు బలరామూర్తి. మీరెలా తీర్చారు వాళ్ళ తగాదా? అసలు వాళ్ళెందుకు తల ఉంచారు మీ తీర్పుకి అని ఊళ్ళో ఎంతోమంది అడిగారు. బలరామూర్తి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడే కానీ కిటుకు ఇది అని చెప్పలేదు. లింగన్న, ఆదినారాయణ కూడా చెప్పలేదు ఇది కారణమని. మేము 4 ఏళ్ల నుంచి తల బద్దలు కొట్టుకుంటున్నాము, అలాంటిది 4 రోజుల్లో పరిష్కరించారు కొత్త కరణం గారు అంటూ ఊళ్ళో పెద్దలంతా పొగడటమే బలరామూర్తిని. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.